Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. బైంసా డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం విజయవంతం. బైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశం విజయవంతమైంది. ప్రజాపాలన 99 కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో కళాశాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ రఘునాథ్ పూర్వ విద్యార్థుల సహకారం ప్రశంసించారు. ఆలుమ్ని ప్రతినిధులు కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 2 విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అధ్యాపకులు కానీ వాళ్ళ కృషి వల్లనే రిజిస్ట్రేషన్ అయ్యింది. గత 5 సంవత్సరాలు చూసుకుంటే డిగ్రీ కాలేజీలో డెవలప్మెంట్ అనేది చాలా 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 బాగుంది, చాలా ఆనందంగా ఉంది. కూడా మా అలమ్ని సైడ్ నుండి కాలేజ్కి ఇలాగే బాగా సపోర్ట్ ఉంటుంది. అలమ్ని మీటింగ్ అసోసియేషన్ అధ్యక్షత వహించినటువంటి మన కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రఘునాథ్ గారికి, అదేవిధంగా ఈరోజు కళాశాల సిపిడిసి చైర్మన్, సేవ అంటేనే డాక్టర్ నగేష్ గారు. డాక్టర్ నగేష్ అంటేనే సేవకి సార్ మూలము. ఈ మధ్యనే సార్ యొక్క బర్త్డే అది 2 days బ్యాక్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్ సార్. అదేవిధంగా కళాశాల జెన్సోడి సుధాకర్ సార్ గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా చైర్మన్ గా ఎన్నుకునేందుకు మన సంపత్ సార్ గారికి, చార్టెడ్ అకౌంటెంట్ గా, అదేవిధంగా సిపిడిసి మెంబర్ నిఖిల్ గారికి, అదేవిధంగా అడ్వకేట్. ఒక సంవత్సరం నుంచి వెళ్ళిపోతా ఉంటారు. కొన్ని వేల మంది విద్యార్థులు కాలేజ్ నుంచి వెళ్ళి అనేక రంగాల్లో సాధించారు. ఈ రోజు మన కాలేజ్ నుంచి వెళ్ళినటువంటి బైంసా చైర్మన్ దత్తు గారు కూడా ఈ కాలేజ్ విద్యార్థి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ కృష్ణ కూడా ఈ కాలేజ్ విద్యార్థి. సో వాళ్ళు కూడా పొలిటికల్లో రాణిస్తున్నారు. ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, ఎంతో మంది లెక్చరర్స్ ఉన్నారు, ఈ కాలేజ్ నుంచి వెళ్తున్నారు. అంటే ప్రభుత్వ కాలేజీలో చదివి అనేక రంగాలలో ఉన్నత స్థాయి సార్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పారు. 2 విద్యార్థులు అమెరికా, దుబాయ్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు సాధించు ఈ కాలేజ్కి వచ్చి మాకు ఈ మీటింగ్లలో వస్తే ఇంకా కాలేజ్ డెవలప్ అవుతుంది, కాలేజ్ ఇంకా మీరు ఏం చేయాలో సజెషన్ ఇస్తే మాకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరమే మన కాలేజ్ నుంచి 5 మంది కానిస్టేబుల్ గా వెళ్ళారు. వాళ్ళందరికీ కాలేజ్ కి పిలిచి వాళ్ళకి సన్మానం చేయడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం పోలీస్ రంగంలో, కానిస్టేబుల్ రంగంలో అనేక మంది విద్యార్థి కాలేజ్ నుంచి వెళ్తూ ఉన్నారు. ఈ మధ్యనే బీకామ్ నుంచి 2, బిఏ నుంచి 2, ఎంపీసీ నుంచి, బీజెస్ నుంచి అందరూ విద్యార్థులు సాధిస్తున్నారు. అంటే మేము టచ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫోన్ చేసి తెలియజేస్తున్నాను. కానీ చాలా మంది తెలియదు. కానీ ఆలంని మాది ఒక ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఉంది, లింక్ కూడా అందరికీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా జాయిన్ కావచ్చు. మీరు ఎందుకు జాయిన్ కావట్లేదు? కంపల్సరీ అందరికీ అబ్బాయిలు కూడా ఎంబీఏ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, ఎంబీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. రేపు ఎల్లుండో మా కాలేజీ లెక్చరర్ గా జాయిన్ కావచ్చు. అవకాశం వస్తే ఆయన కూడా లెక్చరర్ గా రావచ్చు. అలాంటి విద్యార్థులు చాలా మంది కాలేజ్ నుంచి వస్తున్నారు. కాబట్టి కాలేజీలో ఆలంగా డెవలప్ చేయాలంటే ఫండ్ మనమే చేయాల్సి వస్తుంది. ఫండ్ ఎవరో ఇస్తే ఈ కాలేజ్ డెవలప్ కాదు. నాకు అప్పుడు దాదాపు 8 లక్షల ఫండ్స్ అందరి ద్వారా, సిపిటిసి కావచ్చు, పేరెంట్స్ కమిటీ కావచ్చు, లేదంటే అందరి తరపున 8 లక్షలు ఎవరిస్తారండి ఈ రోజుల్లో? 8 లక్షలు కావాలంటే ఆ 8 లక్షల